గురుగారు, పితృగణములను ఆరాధించాలి అని చెప్తారు. ఇంతకీ పితృగణాలు ఎన్ని, వారి వైశిష్ట్యం ఏమిటి? దేవతారాధన కంటే పితృదేవతారాధన అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. పితృదేవతలు నిస్వార్థపరులు. వారిని ఆశ్రయిస్తే వంశవృద్ధి జరుగుతుంది. పునర్జన్మను కూడా ఉత్తమోత్తమంగా మలుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. భీష్ముడు శంతనుని మరణం తర్వాత పిండ ప్రదానం చేస్తూ ఉంటే భూమిని చీల్చుకొని శంతనుడి హస్తం బయటకు వచ్చింది. భీష్ముడు హస్తంలో పిండం ఉంచకుండా దర్భల మీద ఉంచి శాస్త్ర ప్రకారం శ్రాద్ధం అందించాడు. సంతోషించిన శంతనుడు, వైదిక కిరణను శాస్త్రబద్ధంగా నెరవేర్చిన నీకు స్వేచ్ఛామరణాన్ని వరంగా ఇస్తున్నాను. ఈ ఐహిత్యం ఏం తెలియజేస్తుందంటే, పితృదేవత కటాక్షం దొరికితే రోగాలు రొష్టులు లేకుండా ప్రశాంతమైన జీవితం సొంతమవటమే కాకుండా వంశవృద్ధి కూడా జరుగుతుంది. వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని 33 మంది పితృదేవతల గురించి శాస్త్రం తెలియజేసింది. 7 పితృగణాలుగా మూర్తములు, అమూర్తములు అంటూ విభజించింది. వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషుదులు అనే 3 పితృగణాలు అమూర్తములు, అంటే రూపం లేనివారు. వైరాజులకు మానసిక పుత్రిక మేన. ఆ మేన హిమవంతుడిని వివాహం చేసుకొని ఏకపర్ణ, అపర్ణ, క్రౌంచుడు, మైనాకుడు అన్న సంతానాన్ని పొందింది. ఆ అపర్ణే పార్వతిగా పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది. అగ్నిశ్వాత్తులకు జన్మించినది అచ్చోద. అలానే ఈ బర్హిష్ఠులు, సోమపులు, ఆజ్యులు ఇలా పితృగణాలను 7 గణాలుగా విభజించి వారిని ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి శ్రేయస్సును పొందమని శివపురాణంలో విపులంగా తెలియజేయటం జరిగింది. ఆ దేవతామూర్తులను, పితృదేవతలను ఆరాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం.